సో ముందుగా కౌశల్ గురించి మాట్లాడదాము. రీసెంట్గా బిగ్ బాస్ విజేత, అంటే నేను పెద్దగా చూడను ప్రోగ్రామ్స్, బిగ్ బాస్లు, టీవీ షోస్ పెద్దగా చూసే అలవాటు నాకు లేదు. ఏవో ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు 1-2 చూస్తా కానీ చూడను. సో ఆయన విజేత అయ్యారు. సో ఆయనకి కంగ్రాట్స్ కూడా తర్వాత పోస్ట్ చేశాను, కౌశల్ గారికి కంగ్రాట్స్ అని. సరే, ఈరోజు ఆయన ప్రెస్ మీట్ చూశాను. అంతకుముందు కూడా నాకు ఏం జరిగింది తెలియలేదు. ప్రెస్ మీట్ చూసినాక అంతా చూస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనే పేరుతో కొంతమంది ఆయన పోస్టర్లు అవి దగ్ధం కాల్ చేయటం ఇలాంటివి చేశారంట. సో హీ ఫెల్ట్ వెరీ సాడ్. అండ్ ఆయన మన ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు, ఇలాగా చేస్తా ఉన్నారండి, నేను అలాంటి వాడిని కాదు, ఐఎమ్ ఏ రియల్ డివోటీ టు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ గారి డివోటీనని ఏవో చెప్తా ఉన్నారు. సరే, ముందుగా ఒక క్వశ్చన్ చెప్తానండి. ఆయన ఏదో పోర్టుగాడా పవన్ కళ్యాణ్ అన్నారంట అని వార్తల్లో కావచ్చు మనోళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారం చెప్తున్నాను కౌశల్ గారి గురించి. సరే, ఆయన అన్నారా లేదా పక్కన పెడితే, ఎవరి అభిప్రాయాలు చెప్పుకునే ఇది వాళ్ళకు ఉంటుందండి. ఆ అభిప్రాయం నిజంగా ఆయన ఆ మాట అన్నారా లేదా మన దాకైతే రాలేదు, కరెక్ట్గా అయితే రాలేదు. ఏదో ఆ నోట ఈ నోట అలా అలా వచ్చింది కానీ, హాయ్ దుర్గారావు నక్క, సో థ్యాంక్ యూ. ఆ నోట ఈ నోట వచ్చింది కానీ అది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. బేసిక్గా ఈరోజు లైవ్ చూసినాక, ఆయన ప్రెస్ మీట్ చూసినాక ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ని, డివోటీని. అప్పట్లోనే ఖుషి బద్రి ఆ టైంలోనే ఆయనతో పాటు జాగింగ్ వెళ్ళాను, ఆయన ఫాలో, ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిని, ఆయన డివోటీని, అభిమాన్ని కూడా కాదు. ఆయన కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాను, కుదరలేదు అని. సరే, ఆయన నిజంగా ఆ మాట అన్నారా అనలేదా పక్కన పెడితే, ఎక్కడో ఏదో ఆవేశంలో ఏదన్నా అన్నా సరే ఆయన మళ్ళీ ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి క్లియర్గా నేను పవన్ కళ్యాణ్ గారి డివోటీని, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ని, మీకెంత ఇష్టమో నాకు అంతే ఇష్టం, ఇంకా ఎక్కువ ఇష్టం ఆయనకని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకున్నా ఖచ్చితంగా కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎవరు దూషించినా, పొలిటికల్గా దూషిస్తే తప్పకుండా సమాధానం చెప్తాం. వ్యక్తిగతంగా దూషిస్తే కౌశల్ గారా ఇంకొకళ్ళ ఎవరూ చూడమండి, తప్పకుండా స్పందిస్తాం, తప్పకుండా మాట్లాడతాం. కానీ ఆయన ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశల్ గారు. మీ మీద మాకు కానీ మా అభిమానులకు కానీ ఎలాంటి కోపం ఆవేశం అయితే లేదు. సో దయచేసి అభిమానులు కూడా ఒకటి చెప్తున్నా అండి, ఈ ఎవరైనా ఛానల్స్ వాళ్ళు కావాలని ప్రాపగాండా చేసేవి కూడా నమ్మకండి. అభిమానులు కూడా స్వయం కృషితో పైకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఒక్కసారి నోరు జారినా సరే, ఒక్కసారి తప్పు చేసినా సరే క్షమించండి. అంతేగాని తొందరపడి, ఎందుకంటే సెలబ్రిటీస్ చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. మనం ఏదో తిడతాం కానీ సోషల్ మీడియా ముందు, దాని ముందు గట్టిగా మనం ఏం చేయలేము వాళ్ళని. కానీ చిన్న చితక వాళ్ళు స్వయం కృషితో పైకి వచ్చి పొరపాటున నోరు జారినా కూడా క్షమించండి. ఆయన టీవీ ముందుకు వచ్చి క్లియర్గా చెప్పారు ఈ రోజున. కాబట్టి మనం అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్స్ మీద మనం ధ్యాస పెట్టుకుందాం, ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు. కౌశల్ గారు కూడా అవన్నీ మీరు పట్టించుకోకండి. కొంతమంది అభిమానులు కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో ఆయన్ని చిన్న మాటన్నా తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు అలా వాళ్ళు అలా చేయటం వల్ల జరిగిందేమో కానీ మీడియా ప్రాపగాండా వల్ల. దయచేసి మీరు కూడా పట్టించుకోవద్దు. సో అలాంటివి కౌశల్ గారి గురించి ఎవరు కూడా నెగిటివ్గా వెళ్ళొద్దు అనేది నా రిక్వెస్ట్ అండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరికి కూడా. అలాగే సో కౌశల్ గారిది పక్కన పెట్టేస్తే, ఇకపోతే జర్నలిస్ట్ సాయి గారి గురించి మాట్లాడే ముందు ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. నాకు సాయి గారు ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఒకానొక సభలో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే, జర్నలిస్ట్ సాయి గారు ఈ టైంలో ఇలాంటి మాటలేంది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన హెడ్డింగ్ పెట్టి మరీ జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడారు. సో నేనేమంటానంటే, సాయి గారు మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. కళ్యాణ్ గారి అభిమానులు మిమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఎందుకంటే మీరు ఒక మంచి జర్నలిస్ట్, నిజాలు మాట్లాడుతున్నారు, మా సైడ్ తప్పున్నా మాట్లాడుతున్నారు, వాళ్ళ సైడ్ తప్పున్నా మాట్లాడుతున్నారు, బాగుందండి. నిన్న కళ్యాణ్ గారి విషయంలో మీరు మాట్లాడిన దానికి మాత్రం తప్పకుండా నేను స్పందించాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఐ వాజ్ క్వైట్ బిజీ, దట్స్ వై ఐ డెంట్ రియాక్ట్ ఎస్టర్డే సార్. సో నాకు నిన్ననే మాట్లాడాలి అనుకున్నాను. సో డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు రియాక్ట్ మై సెల్ఫ్. సో ఈరోజు నేను కొంచెం మాట్లాడుతున్నాను. ఏంటంటే, మీరు చూస్తే కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా దేశభక్తితోనే మాట్లాడతారు. ఆయన చెప్తుంది ఏంటండి, క్లియర్గా చెప్పారు, 2 సంవత్సరాలకు ముందే మాకు ఒక ఐడియా ఉంది అని. ఐడియా ఉందంటే ఎవరైనా అంటామండి, అరే మాకు అది జరిగిందా, మాకు కూడా తెలుసు అప్పుడు అని. ఆయన 2 సంవత్సరాల ముందు ఏం జరిగిందని మీరు చూస్తే 2016లో ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది.
ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, పాకిస్తాన్లోకి వెళ్ళి అంటే వాళ్ళ ఆక్రమిత భూభాగంలోకి వెళ్ళి మరీ మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చారు, అక్కడ వాళ్ళని చంపి వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు. వాళ్ళ ఉగ్రవాదులు, పాకిస్తాన్ అంటేనే చాలామంది టెర్రరిస్టులు ఉన్నారు, ఆ టెర్రరిస్టులు అందరూ రివెంజ్ తీర్చుకుంటారు. ఇలాంటి జరిగే క్రమంలో వాళ్ళు వచ్చి మళ్ళీ రివెంజ్ తీర్చుకోండి, మళ్ళీ మనం ఇలాంటి చేస్తే ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని మేము గెస్ చేసామని చెప్పారే కానీ ఇలాంటి ఉద్దేశాల్లో నాకు ముందే తెలుసు మేము అది అన్న విషయంలో చెప్పలేదండి కళ్యాణ్ గారు అయితే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రహించాల్సిన విషయం. 2 సంవత్సరాల ముందు సర్జికల్ స్ట్రైక్ 1 జరిగినప్పుడే అది ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. అది రెండోది, కళ్యాణ్ గారు మత విద్వేషాలు, మతాల గురించి ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఆయన రాజకీయ పార్టీ ప్రమోషన్ కార్యక్రమాల్లో వెళ్ళి మాట్లాడారు. అది ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనో లేదా మీ దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్లోనో మాట్లాడాల. అక్కడ వాళ్ళకి చెప్తా ఉన్నారు, అక్కడ ముస్లిం జనాభా ఉన్నారు, తప్పకుండా మాట్లాడాలి. మేము ఒక రాజకీయ పార్టీ, ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, పక్క పార్టీలు అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టి ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ముస్లిమ్స్ గురించి మాట్లాడలేదండి? ఎన్నిసార్లు మాట్లాడలేదు, ఎన్నిసార్లు వాళ్ళని అవమానించలేదు. నిజంగా చెప్పాలంటే దేశభక్తి మనకంటే కూడా, అంటే హిందువుల కన్నా కూడా ముస్లిమ్స్కి ఎక్కువ ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు తప్పు చేశారు వాళ్ళని అనాలే కానీ కులాలని మతాలను తీసుకొచ్చి ఎన్నిసార్లు ఎంత, అందులో తప్పేంటి? కులాలని మత విద్వేషాలు రెచ్చగొట్టద్దు అని ఒక పార్టీకి సంబంధించిన బహిరంగ సభలో మాట్లాడారు ఆయన. అంతేగాని వచ్చి ప్రెస్ మీట్లో కూర్చొని బీజేపీ ఇప్పుడు ఏం చేసింది దాని గురించి మాట్లాడలేదండి. తప్పకుండా ఇప్పుడు అందరూ ఆనందపడే విషయం ఏంటి, మనకి లాస్ట్ టైం ముంబైలో తాజ్ హోటల్ మీద కావచ్చు, హోటల్ ఒబెరాయ్ మీద కావచ్చు, పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి దాడి చేసి దాదాపు 170 మంది పైగా చంపేసినప్పుడు మన వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ పీకలేకపోయింది అన్న బాధలు ప్రతి ఒక్కరు ఉన్నారు. అంటే మన మీదకి అటాక్ చేస్తే మనం కామ్గా ఉంటామా అన్న బాధలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జరిగిందని అభినందించారు. అందరూ, మా పార్టీ కూడా అభినందిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం. ఎయిర్ ఫోర్స్, మన ఇండియన్ ఆర్మీకి, మొత్తం మన మిలిటరీకి కూడా మేము అందరం కూడా థ్యాంక్స్ చెప్తున్నాం, జై హింద్ చెప్తున్నాం, భారత్ మాతాకి జై అంటున్నాం, కళ్యాణ్ గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నాం. సో ఎక్కడో ఏదో ఒక పార్టీకి సంబంధించిన బహిరంగ సభలో ఒక మాట తీస్తే, ఒక మాట మాట్లాడితే అది ఎవరూ మాట్లాడాల. మీలాంటి జర్నలిస్టు దయచేసి ఎక్కడో ఒక చిన్న మాట మాట్లాడితే అది మాత్రమే పట్టుకొని లాగి దాన్ని ఇష్యూ చేయకూడదండి మీలాంటి వాళ్ళు. ఎందుకంటే 100 చూస్తున్నారు మీరు కళ్యాణ్ గారిలో, 99 కరెక్ట్గా ఉన్నాయి. ఒక్కటే అక్కడ రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం కొన్ని ఉంటాయి, కొన్ని ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడాలి. అది కూడా ఆయన తప్పుగా మాట్లాడలేదు. తప్పుగా మాట్లాడకుండా ఉన్నా కూడా ఇప్పుడున్న సినారీకి దాన్ని మీరు కంపేర్ చేసుకొని మీరు దాన్ని మాత్రమే బయటికి లాగటం మీలాంటి జర్నలిస్ట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం అండి. తప్పకుండా మీరు అలాంటి ముందు చేయరనుకుంటున్నాం. అలాగే కళ్యాణ్ గారి అభిమానులు కూడా చెప్తున్నాం, సాయి గారు వి నో హిమ్ వెరీ మచ్, అంటే ఆయన వెరీ వెల్ అబౌట్ హిమ్, ఆయన చాలా మంచి జర్నలిస్ట్ అని మేము నమ్ముతున్నామండి. దయచేసి ఎవరు కూడా తొందరపడకండి. సాయి గారు ఒక మంచి వేలోనే వెళ్తారు కానీ ఆయన చెడు వేలో ఆలోచించే మనిషి అయితే కాదు. తప్పకుండా ఆయన గురించి మనం ఏమీ నెగిటివ్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది ప్రజలకు కూడా తెలుసు. ఆయన ఎంత నిజాయితీగా వెళ్తున్నారు అన్నదానికే పెద్ద లీడర్లు, పెద్ద నాయకులు, ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కళ్యాణ్ గారి దగ్గరికి వస్తుంటే దొబ్బేయండి అంటున్నారు. చిన్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అలాంటి వ్యక్తి కళ్యాణ్ గారు. గెలుస్తామా ఓడిపోతామా అన్నదానికన్నా కూడా నీతి, నియబద్ధత, నిజాయితీగా పోరాడదాం, ప్రజల సమస్యల మీద పోరాడటానికి ముందుకెళ్దాం. దేశాన్ని సంరక్షించడంలో మనం కూడా ఒక అడిగేద్దామని చెప్పి మాట్లాడుతున్నారే కానీ ఎవరిని కూడా కించపరిచేలాగో, ఎవరిని వ్యక్తిగతంగా తిట్టేలాగో, ఏ పార్టీని తిట్టేలాగా ఆయన మాట్లాడరండి. బీజేపీ వాళ్ళు చాలాసార్లు అన్నారు కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడాల్సి వచ్చింది. దాన్ని పెడార్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా ఎవరు లాగలేదు. మీలాంటి జర్నలిస్టు ఆ ఒక్క చిన్నదాన్ని మాత్రమే లాగి మిగతా అంతా మర్చిపోయేలా చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. సో ఇదైతే మాట్లాడతాను. మళ్ళీ మీకు రేపు మార్నింగ్ ఒక లైవ్ పెడతానండి. రేపు మార్నింగ్ లైవ్లో ఒక విషయం మీతో పంచుకుంటాను. సో ఆ లైవ్లో మనం మిగతాది మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్. అలాగే ఈ ఇద్దరు కూడా, కౌశల్ గారు కావచ్చు, సాయి గారు కావచ్చు, ఇద్దరు కూడా మనం తప్పకుండా
రెస్పెక్ట్ చేద్దామండి వాళ్ళని. సో ఎలాంటి ఇది చేయకూడదు అనుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ జన సైనిక్స్, సో ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ లైక్ ఎనీ యాక్టివిటీస్ అగైనెస్ట్ సాయి గారు ఆర్ కౌశల్ గారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్. జై హింద్. జై జై. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.